Hi, our new year started and it's really wonderful. Lot of changes happening in the world, in India, in Telangana and Andhra Pradesh, in Telugu states. అండ్ బిజినెస్లో మనం చెప్పుకుంటున్నట్టుగా పెస్టల్ పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్, లీగల్ ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి అవి మనం ఊహించిన విధంగా జరుగుతూ ఉంటాయి. దానికి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఎకనామీగా మన ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకనామీగా ఉంటుందని చెప్పినా కూడా ప్రపంచం అంతా ఏ మార్పులు జరుగుతాయో అది ప్రతి దేశంలో కూడా దాని ఇంపాక్ట్ ఉండడం అనేది తప్పనిసరి. దెర్ ఆర్ వార్స్ గోయింగ్ ఆన్ వన్ సైడ్ అండ్ దెర్ ఇస్ ఆల్సో ఎకనామిక్ స్లో డౌన్ అట్ సమ్ అదర్ ప్లేస్, బట్ ఇండియా బీయింగ్ డొమెస్టిక్ మార్కెట్ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్స్ టు థ్రైవ్. అయితే బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల పరిస్థితి ఎలా ఉందన్నదే జీవితంలో ముఖ్యమైన విషయం. బికాస్ యువర్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద సర్కమ్స్టెన్సెస్. అందుకని చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకుని 1 month 2 monthsలోనూ ఆగిపోతూ ఉంటారు. అదే కొంతమంది దానికి కాంటాక్ట్ సెట్ చేసుకుంటారు, దట్ హౌ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి. దట్ ఈస్ అ పవర్ వీ హ్యావ్ ద పవర్ టు డిక్లేర్, పవర్ టు క్రియేట్ అండ్ పవర్ టు మేనిఫెస్ట్. So with this new year, I have decided to serve, contribute, because always I say that there are 3 things very important. What do you experience life? So every day you can live life lively. దానికి కొన్ని రిచువల్స్ ఉండొచ్చు అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే సెట్ అయిందో ఆటోమేటిక్గా కంటెంట్ అన్నది కాంటెక్స్ట్లో భాగంగా. ఎందుకంటే మన బాడీస్ ఆర్ ఫైనైట్, అవర్ సోల్స్ ఆర్ ఇన్ఫైనైట్. అండ్ కనపడిన దానికి ఇన్ఫైనైట్ గోల్ ఉండాలి, ఫైనైట్ దానికి ఫైనైట్ గోల్ ఉండాలి. సో అందుకని మనం ఈ సంవత్సరం ద కాంటెక్స్ట్ కెన్ బి ఎ లవ్, కాంటెక్స్ట్ కెన్ బి టు సర్వ్, కాంటెక్స్ట్ కెన్ బి పీస్ఫుల్, కాంటెక్స్ట్ కెన్ బి బ్లిస్ఫుల్. సో అందుకని టు డూ లిస్ట్ రాసుకునేందు టు బీ లిస్ట్. ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారో సెకండ్ విషయం, ఎలా ఉండాలనుకుంటున్నారో ఫస్ట్ విషయం. విషింగ్ యూ ఎ వండర్ఫుల్ ఇయర్. హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ ఫెస్టివల్ టుడే. నమస్తే.